మంచం నుంచి చేయి కానీ కాలు కానీ కిందికి వేలాడేస్తే ఎక్కువ బాధగా ఉంటుంది. హైపరింగ్ కావాల్సి వచ్చిన వాళ్ళకి యూ కెన్ అబ్జర్వ్ అంటే హ్యాండ్ డౌన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ దే ఫీల్ ది వెయిట్ అండ్ ది పెయిన్ ఆఫ్ ఆల్ నర్వ్స్. కాలు కానీ చేయి కానీ కింది వైపుకి భూమి వైపునకు వేలాడవేసినతో భరించరాని బరువుగాను నరములు పోటుగాను సరుకుగాను ఉండదు. ఈ కన్ఫర్మేషన్ ఉన్నా ఉండకపోయినా వెయిట్ చేయదు. ఇప్పుడు చూసిన కండిషన్ లో కత్తి వేయకూడదు. ఏది నరాలు అవుతున్నాయిట బిగుస్తున్నాయిట, జ్వరం వచ్చింది నరాలు అవుతున్నాయి బిగుస్తున్నాయి, నొప్పి అంటున్నాడు నరాల అన్నప్పుడు హైపరికం వన్యం ఈ లోపల వేయకండి. దెబ్బ తగలంగానే 30 కంటే పైన వేయకండి. ఆ రెండు గుర్తుంచుకుంటే హైపరింగ్ 20% కేసుల్లో పనిచేస్తుంది. ఆర్మికా కావాల్సిన వాళ్ళకి దెబ్బ తగలంగానే 6 దాటి వేయకండి. అన్ని కేసుల్లో చాలా షూర్గా పనిచేస్తుంది. 30 చేస్తే కొంతమందికి పనిచేయదు, మిగతా వాళ్ళకి పనిచేస్తుంది. కానీ ఆ కొంతమంది ఎవరో మనం చెప్పలేము. 200 వేస్తే ఇంకా కొంతమందికి పనిచేయదు. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్ హూ మిస్ will be more as you grow higher and higher in the potency of arnica when there is an external cause. కొంతమంది నవ్వుకుంటున్నారు, అయినప్పటికీ they fail if they do not disobey, if they do not obey. ఈ రెండింటికి మాత్రం ఇది అబ్జర్వ్ చేయాలి. దాంతో దీనికి సంబంధం లేదు. దెబ్బతలుస్తున్నాడని మనం అనుకున్న ఏం చేసినా అది పోతే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. సేఫ్టీ ఫస్ట్. ఇది హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాదు, ఎక్స్టర్నల్ ఇంజరీస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కట్ ఆఫ్ అండ్ గివ్ ది ట్రీట్మెంట్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ డిస్టర్బ్ and we have to wait until the acute condition is cured and wait for the safe period and then start the chronic treatment once again. ఏం అడవలే, క్రానిక్ ట్రీట్మెంట్ లో మనకి ప్రాణభీతి ఏం ఉండదు. ఒక 2 వారాలు కంప్లీట్ గా వెయిట్ చేయాలి. సార్ హైపరికమ్ హ్యాస్ నో ఎనిమికల్ ఎట్ ఆల్. అంటే పరోపకార పారీణులకు శత్రువులు ఉండరు అన్నట్లుగా హైపరికమ్ అనేటువంటి డ్రగ్స్ లాంటివే ఎనిమికల్ డ్రగ్స్ లేవు. వాటికి యూనివర్సల్ గా పరోపకార పరిణత గల డ్రగ్స్ లో ఇది కూడా ఒకటి హైపరికమ్. ఇందాక మనం చెప్పినటువంటి ఫీవర్ లో ఈ నరాలు లాగటం హైపరికంతో కంట్రోల్ అవుతుందో లేదో 1 గంట 2 గంటల్లో తెలిపోతుంది. చెప్పబడినటువంటి టైప్ ఆఫ్ ఫీవర్ హైపరికంతో కనుక వినపట్లేదా? జ్వరం రాగానే 24 hours లో చాలా వీకెన్ అవుతారు. కొన్ని ఫీవర్స్ లో కదలలేరు మంచం నుంచి, అంటే డేంజరస్ ఫీవర్ అని అర్థం. ఎస్పెషలీ కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ టైఫాయిడ్. అది కాకపోయినట్లయితే 2-3 రోజులు మామూలుగా జ్వరం వచ్చినా తిరగవచ్చు మనుషులు, వీకెన్ అవ్వరు. 2-3 రోజులు వీకెన్ అవ్వకుండా తిరిగారంటే డేంజరస్ ఫీవర్ కాదని అర్థం. 24 hours లో మంచం నుంచి లేవలేని వీక్నెస్ వచ్చిందంటే డేంజరస్ ఫీవర్, జాగ్రత్తగా ఉండాలి, ఇట్ మే కిల్ ది పేషెంట్ అని అర్థం. స్టిక్కీ సెలైవా, తీగలు సాగుతున్నట్లుగా బంకవలే పనసకాయకు వస్తే తీసినట్లుగా వచ్చినటువంటి సెలైవేషన్ పెదవుల మీద, నాలుక మీద మొదలైన చోట. డీకంపోజింగ్ స్మెల్ ఇన్ ది మౌత్, నోట్లోంచి మాంసం కుళ్ళుతున్న వాసన, లేకపోతే కోడిగుడ్డు మురిగిన వాసన, అంటే ఆర్గానిక్ మ్యాటర్ కుళ్ళిన వాసన ఏదైనా సరే. బ్రెత్ చాలా వాసన, నీచు వాసనగా వస్తుంది, వెరీ డేంజరస్. సారడిస్ ఆన్ టీత్, పళ్ళ మీద సారలు వస్తాయి, గీతలు వస్తాయి, వితిన్ 24 hours వస్తాయి. గమ్స్ సోలెన్, చిగుళ్ళు వస్తాయి. ఇవన్నీ ఉండక్కర్లేదు, ఇందులో 2-3 ఉన్న చాలు. చిగుళ్ళు వస్తాయి, పెయిన్ఫుల్, నొప్పిగా ఉంటాయి చిగుళ్ళు.
థ్రోట్ పెయిన్ఫుల్, గొంతు నొప్పిగా ఉంటుంది మింగుతుంటే. బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళ వెంట రక్తం. ఒక్కొక్కప్పుడు సారడిస్ ఆన్ టీత్, పళ్ళ మీద సారాలు వస్తాయి, గీతలు వస్తాయి, వితిన్ 24 hours వస్తాయి. గమ్స్ స్వోలెన్, చిగుళ్ళు వస్తాయి. ఇవన్నీ ఉండక్కర్లేదు, ఇందులో 2-3 ఉన్నా చాలు. చిగుళ్ళు వస్తాయి, పెయిన్ఫుల్, నొప్పిగా ఉంటాయి చిగుళ్ళు. థ్రోట్ పెయిన్ఫుల్, గొంతు నొప్పిగా ఉంటుంది మింగుతుంటాయి. బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళ వెంట రక్తం. ఒక్కొక్కప్పుడు టంగ్, బ్లడ్ రెడ్, నాలుక రక్తంలాగా ఎర్రగా ఉంటుంది, ముద్దల్ని ఉడకబెట్టిన మాంసం ముద్దలాగా. ఒక్కొక్కప్పుడు నాలిక గీస్తే కొద్దిగా రక్తం. బ్లీడింగ్ ఫ్రమ్ టంగ్ వెన్ క్లీన్. ఒక్కొక్కప్పుడు నాలిక చాలా రఫ్గా తయారవుతుంది, కరుకు ఆకురాయి మోస్తరుగా ఉంటుంది. అంటే టంగ్ మీద ఉన్న బల్బ్స్ అన్ని స్వెల్ అవుతాయి, టేస్ట్ బల్బ్స్ అన్ని. సమ్ టైమ్స్ ఎల్లోయిష్ కోటింగ్ అంది టంగ్. నాలుక మీద పసుపు పచ్చని పాచి కప్పు కప్పేసి ఉంటుంది. క్లీన్ చేస్తే మళ్ళీ 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు థిక్ వైట్ కోటింగ్, చాలా తెల్లగా నాలుక మీద కప్పు వేసి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మ్యాప్డ్ టంగ్, నాలుకపై మచ్చలు, నల్లనివి, బ్రౌన్వి, రకరకాల మచ్చలు, అట్లాస్ మోస్తరుగా ఉంటుంది. టిప్ రెడ్, నాలుక అడుగు భాగం ఎర్రగా ఉంటుంది కొందరికి, పైన ఆ పైన ఉన్నటువంటి రంగు ఉంటుంది. నాలుక ఇలా ఉంటే ఈ భాగం అంతా ఎర్రగా ఉంటుంది, ఇక్కడంతా కోటింగ్ ఉంటుంది. దగ్గుతూ ఉంటే ఇదంతా మంట, కాఫ్ విత్ బర్నింగ్. ఒక్కొక్కప్పుడు దగ్గి ఉమ్మేస్తే ఫ్లేమ్లో కొద్దిగా రక్తపజీర. ఈ లక్షణములు షూర్ డెత్ కలగజేస్తుంది. కొంచెం బాగా తొందరగా మేల్కోకపోతే ఏం చేయగలిగింది ఏం లేదు. వచ్చేసి ఇలాంటి జ్వరాల్ని విష జ్వరములు, జైమోటిక్ ఫీవర్స్ అంటారు. జైమోసిస్ అనగా రక్తము చెడిపోవుట, విషమైపోవుట. సామాన్యంగా ది హోల్ బ్లడ్ బికమ్స్ యాసిడిక్. బ్లడ్ బికమ్స్ యాసిడిక్. సెప్టిక్ పాయిజన్ ఉండి యాసిడిక్ గా ఉంటుంది. ఇంకా డెలీరియం ఉంటుంది. బెల్డోనా, స్టామోనియం లాగా వైలెంట్ డెలీరియం ఉండదు. డేంజరస్ ఫీవర్స్ కి మట్టరింగ్, ప్యాసివ్ టైప్ ఆఫ్ డెలీరియం ఉంటుంది. అంటే గుణుగుతూ అలాగా తెలివి సగం ఉండి సగం లేక అలా ఉంటుంది. భీకరమైన డెలీరియం ఉంటే నాన్ డేంజరస్ ఫీవర్ అని తెలుసుకోండి. ఈ రకమైన డెలీరియం ఉంటే డేంజరస్ ఫీవర్ అని తెలుసుకోండి. డ్రౌజీ, మత్తుగా ఉంటాడు పేషెంట్. మనం ఉన్నంత కాన్షియస్నెస్ ఉండదు. పిలిస్తే పలుకుతూ ఉంటాడు, లేకపోతే డల్గా ఉంటాడు. అండి ఇవి ఇండిపెండెంట్ గా 2-3 రోజుల్లోనే ఇలా అయిపోయిన కేసులు ఉంటాయి. టైంలో మనం మందే క్యూర్ చేస్తే 5-6 రోజుల్లోనే క్యూర్ అవుతాయి. లేదా టైఫాయిడ్ ఫీవర్ లాగా మొదలెట్టి 1 వారం అయిన తర్వాత 2వ వారంలో ఈ అవతారం ఎత్తి డేంజరస్ సిచ్యువేషన్ కి తీసుకొచ్చే ఫీవర్స్ ఉంటాయి. అంటే సమ్ టైమ్స్ ది ఫీవర్ స్టార్ట్స్ యాజ్ టైఫాయిడ్. ఫస్ట్ వీక్ అయిపోయే వరకు కూడా మామూలు కండిషన్లో మామూలు జ్వరంగానే, నాన్ డేంజరస్ గానే ఉంటుంది. ఫస్ట్ వీక్ అయిపోయినప్పటి నుంచి ఈ పిచ్చి వేషాలని మొదలెడతాయి. వీటిలో ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉంటాయి. అంటే పేషెంట్ చేయి దాటిపోతున్నాడు అని అర్థం. ముఖ్యంగా బ్లీడింగ్ ఆఫ్ ది గమ్స్ ఒకటి,
తగ్గితే ఉమ్మేస్తే బ్లడ్ పడుతూ ఉంటాం ఒకటి సామాన్యంగా పేషెంట్, మళ్ళీ సర్వైవల్ ఉండదు ఎంతో అదృష్టం ఉంటే గాని. 3 చిన్నపిల్లలకి ఇదే వ్యాధి ఒక్క మాట వచ్చింది. బహుశా 10-12 ఏళ్ల కిందట కావచ్చు. యూనివర్సిటీలో మేము పనిచేస్తూ ఉండగా. ఎన్నేళ్ల కిందటండి? 67. వన్ ఆఫ్ ది 3 పేషెంట్స్ ఈజ్ హిజ్ డాటర్. 2 పేషెంట్స్ ని ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్చారు. ఇతని డాటర్ని మేము టేకప్ చేశాం. నైట్స్ అండ్ డేస్ లైట్లు పెట్టుకుని అక్కడే వాకిట్లోనే కూర్చున్నాం. ఇళ్ళకు వెళ్ళలే. ఉంటుందా, అయిపోతుందా, ఈ అవతారాలన్నీ అయిపోయినాయి. అండ్ ఫైనల్లీ దేర్ వాజ్ ది క్రైసిస్ అండ్ షీ వామిటెడ్ దిస్ మచ్ ఆఫ్ బ్లడ్. హెమరేజ్ కళ్ళల్లోంచి, నాలుక నుంచి, బ్రాంకస్ లోంచి కాకుండా మొత్తం కడుపు నుంచి మేజర్ హెమరేజ్, బ్లడ్. ఓపియమేనా? అప్పుడు హోమియోపతి తెలియదేమో నీకు. ఓపియం మిరాక్యులస్లీ సేవ్డ్. మిగతా ఇద్దరు పోయినారు. అంటే ఇది సేవ్ అయింది కాబట్టి అని కాదు, మన ఇష్టం కాదు, తమాషగా సేవ్ అయింది. అండ్ దట్ ఈస్ ది గర్ల్ హూ ఈజ్ సేవ్డ్. ఈ ఫీవర్స్ వచ్చి సేవ్ అయిన వాళ్ళు 100కి 10 మంది ఉంటారు. మ్యాక్సిమం 10% ఉంటారు. దే ఆర్ కాల్డ్ జైమోటిక్ ఫీవర్స్. ఇలా ఉన్నప్పుడు అంటే అర్లీగా స్టార్ట్ చేస్తే 90% ఉంటుంది. బాగా ఈ సిమ్టమ్స్ అన్ని సెటిన్ అయిన తర్వాత అంటే అదే ఉంటుంది, అక్కడ చికాకు వస్తుంది. ఇప్పుడు ఓపియం వేయాలంటే ఉండాల్సిన లక్షణాలు ఇలాంటి ఫీవర్లో ముఖ్యంగా మగత, మత్తు నిద్ర, నో సఫరింగ్, ఏ బాధ తెలియకుండుట, అది ఓపియంకి ఎక్కువ ముఖ్యం. అంటే కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్. తర్వాత బ్లీడింగ్ ఫ్రమ్ వేరియస్ ఆరిఫిసెస్, అనేకములైన ప్రాంతం, కన్నులు గాని, ముక్కులు గాని, నాలుక గాని, ఎక్కడైనా బ్లీడింగ్, గొంతు గాని, పొట్టలోంచి గాని హెమరేజెస్ ఉంటాయి. నో స్లీప్ ఎట్ ఆల్, నిద్ర ఉండదు, నిద్ర మత్తు ఉంటుంది. తర్వాత కొన్ని కేసుల్లో నో మోషన్ ఆఫ్ ది బవెల్, విరేచనము కానే కాదు 10 రోజులు 15 రోజులు అంతకుముందు నుంచి, లేదా నీళ్ల విరేచనము. ఇన్ ఐదర్ కేస్ ది రెక్టమ్ ఇస్ ప్యారలైజ్డ్. ఇది పారాలిసిస్ కండిషన్. పేగు వాతన లక్షణంలో ఉంటే మోషన్ బంద్ అయినా అయిపోతుంది, మోషన్ కంట్రోల్ అయినా ఉండదు. ఇన్వాలంటరీ మోషన్స్ అవుతాయి వీళ్ళకి. టెంపరేచర్ రన్స్ హై, జ్వరం చాలా హెచ్చుగా ఉంటుంది. ఎన్నింటికి తగ్గుతుంది కొంచెం, ఎన్నింటికి కొంచెం ఎక్కువ అవుతుంది, ఇదేం ఉండదు, చెప్పలేము. అలాగా 102 దగ్గర నుంచి 104, 105 మధ్యన అలా కొడుతూ ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్లు టెంపరేచర్. తర్వాత ప్రొఫ్యూజ్ స్వెట్స్, చెమటలు, దిగ చెమటలు. చెమటల వల్ల టెంపరేచర్ తగ్గదు, టెంపరేచర్ వల్ల చెమట వేడెక్కుతుంది. హాట్ స్వెట్స్ దట్ డు నాట్ రిలీవ్ ది ఫీవర్. ఇది కండిషన్. ఒక్కొక్కప్పుడు పడుకుంటే మత్తుగా ఉన్నప్పుడు స్టెప్టోరస్ బ్రీతింగ్, అనగా మృత్యువునకు ముందు వస్తున్నట్టు గురక లాంటి గురక. గివ్ ఓపియం 200, ఓన్లీ సింగిల్ డోస్. ది మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ డు నాట్ రిపీట్. ఒక బ్రయోనియా ఒకటే రిపీట్ చేయవలసి ఉంటుంది అక్యూట్ ఫీవర్స్ కండిషన్స్ లో. ఇంకా ఏది రిపీట్ చేసినా పేషెంట్ పాడైపోతారు. ఇది వేసిన తర్వాత చాలా కేసుల్లో ఓపియం 200 వేసిన తర్వాత 24 hours వరకు ఏమీ రెస్పాన్స్ ఉండదు. టెంపరేచర్ తగ్గదు, ఉన్న కండిషన్ ఏమీ దిగలేదు, మగత అలాగే ఉంది, మోషన్ ఇంకా కాలేదు, పోనీ డ్రగ్ మారుద్దామా అనేటువంటి దుర్బుద్ధి కలగక మానదు.
కలిగిందో పేషెంట్కి హారం చేసినట్లే మనం. 24 hours అయిన తర్వాత తాపిగా భుజాన్ని తొండుగుడ్డేసుకుని అప్పుడు బయలుదేరుతుంది. ఏమిటి సంగతి ఏమిటో తెలుద్దామని. ఈ లోపల ఇంకో డ్రగ్ వేస్తే అది వాకిట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లోకి రాదు, పక్క బజార్లోకి వెళ్ళిపోతుంది. 24 hours తర్వాత క్రమంగా ముందు మొట్టమొదట తెలివి మామూలుగా బాగా వస్తుంది. ఫస్ట్ అది డ్రగ్ పనిచేస్తుందంటే లక్షణం ఏమిటి? పేషెంట్ షుడ్ బి బెటర్. తెలివి కొంచెం బాగా వచ్చి జ్వరం మరి కాస్త కణ పేలుతుంది. 103 ఉంటే అది వరకు ఇప్పుడు 104 వస్తుంది. అప్పుడు జ్వరానికి మందు వేయవాడు వెర్రివాడు వినురువేమా అన్నట్టుంటుంది. కాముగా చూస్తూ ఊరుకోవాలి. నిన్న ఏమీ అడిగి పుచ్చుకోలేదు, ఇవాళ పాలు తాగుతావా వెచ్చగా అంటే తాగుతా అన్నాడు, తాగేస్తాడు. కాసేపాకి హార్లిక్స్ తాగుతావా, బంగారు తండ్రి వెళ్ళి తాగుతాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆకలేస్తుందని వాడే చెబుతాడు. క్రమంగా అప్పటి నుంచి అన్ని తగ్గటం మొదలెడతాయి. ఆ వరుస ఓపియం క్యూర్స్ ఫర్ 7 days ఇన్ సచ్ కండిషన్. ఒక సింగిల్ డోస్ ఆఫ్ ఓపియము 7 రోజులు తగ్గించును. రిలీఫ్ వచ్చి 1 రోజు తర్వాత 2 రోజుల తర్వాత మళ్లీ డ్రౌజీగా పేషెంట్ కనుక అయినట్లయితే, మళ్లీ మగత మళ్లీ మత్తు ఇట్లాంటి లక్షణాలు కనిపించినట్లయితే ఓపియం 1 డోస్. సామాన్యంగా నమ్మకం 1 రోజున కలగదు. కలకపోయినా వాళ్ళ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వటం మనకు సేఫ్. గాని మన అనుమానాలు అథారిటీ లేదు, అవి కరెక్ట్ మాత్రం కాదు. ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్, ట్రిబ్యులేషన్ అండ్ గ్రేట్ టెర్రర్, బెటర్ టు స్టిక్ ఆన్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యానిమన్ అండ్ కెంట్. ఇటు నుంచి అటు నుంచి ఇటు డ్రగ్గులు లాగి ఊరికే పీకి వేస్తూ ఉంటే మనమే హారం చేసినది ఎక్కువ పార్ట్ ఉంటుంది పేషెంట్కి. ఆయుర్దాయం ఎవడూ పోయలేడు ఎవడికి. రిమెంబర్ దట్ ఏ డాక్టర్ షుడ్ నాట్ థింక్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ దట్ హీ కెన్ సేవ్ లైవ్స్ అండ్ ఆల్ ది నాన్ సెన్స్. ఏ డాక్టర్ కూడా ఆయుర్దాయాన్ని ఇవ్వటం కోసం కాదు, వ్యాధి నివారణ కోసం మాత్రమే. There are many higher laws and principles that are governing our life. మనం ఈ మొత్తం బ్రహ్మాండంలో ఒక అణువుగా తప్ప ఆ మొత్తంలో ఉన్నటువంటి రిజల్ట్ అంటే మనంగా పనిచేస్తున్నాం. మనం ఎరుగున్న ఫోర్సెస్ చాలా కొద్ది మాత్రమే. అందులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటమే మనం చేత. ఎందుకంటే ఇది వేస్తే తగ్గిపోతుంది అనేది తగ్గకపోవచ్చు. ఎందుకు తగ్గలేదో మనకు తెలియనివి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. తెలిసినంతలో ఉన్నంతలో షూర్ అనేది వాళ్ళ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే వచ్చేది మాత్రమే. ఇట్లాంటి కేసులు ఇది ఓపియం కేసు. ఇలాగే ఇంకొక డ్రగ్ చూద్దాం. ఇలాంటి కండిషన్స్ పేషెంట్కి స్టూపర్, మత్తుగా ఉన్నాడు, ఓపియం అనుకుంటాం. మోహన్ చూస్తే ఓపియం లాగే ఉంటాడు. కెనాట్ హియర్ ప్రాపర్లీ. మీరు పిలిస్తే వాడికి చెవులలో గళ్ళు పడ్డాయి, వినపట్టం లేదు జ్వరం వచ్చినప్పటి నుంచి. గట్టిగా పిలవాలి, ఒరే పాలు తాగుతావా అని అడిగితే అంటాడు. మెల్లిగా అడిగితే గోడని అడిగేంతో వాడిని అడిగేంతే. తర్వాత ఇదంతా నొప్పిగా ఉంది డాక్టర్ గారు అంటాడు. నిదానంగా చెబుతాడు. పాపం ఎక్కడ నాలిక నొప్పిగా ఉంది, నాలిక మధ్యంతా నొప్పిగా ఉంది, నాలిక మొదట్లో నొప్పిగా ఉంది, మింగుతూ ఉంటే గొంతు నొప్పిగా ఉంది. లోపల ఎలా ఉన్నది నాలిక? నాలిక జాపరా అబ్బాయి చూస్తాం, జాపలేడు. జాగ్రత్త గుర్తుంచుకోండి. హీ కెనాట్ ప్రొట్రూడ్ హిస్ టంగ్. ఏమవుతుంది? ఇవన్నీ పట్టేసి నొప్పులు ఉంటాయి. జాపమంటే అక్కడ వరకు వస్తుంది. ఇవి దాటి యువతలకి రాదు, పెదవులు దాటి. తర్వాత ఇంకా కాస్త గట్టిగా చాపడానికి ప్రయత్నం చేస్తే ది టంగ్ క్వివర్స్. నాలుక గజగజ వణికిపోవును. ఎంత మాత్రము ప్రయత్నం చేసినా నాలుక వణికిపోతుంది. టంగ్ క్వివర్స్. నాలుక మీద పైన నల్ల నల్లని చుక్కలు, ఫుల్ స్టాపులు, కామాలు. టంగ్ మ్యాప్డ్. ఇక్కడి నుంచి పై భాగం, ఇక్కడి నుంచి కింది భాగం రెడ్.
అండ్ రాదర్ క్లీన్, చాలా పరిశుభ్రంగా ఉన్నట్లు ఎర్రగా ఉంటుంది నాలిక. తర్వాత రాత్రి నుంచి తెల్లవారుజాము లోపల, ఎర్లీ మార్నింగ్ 5 లోపల ఇన్వాలంటరీ లూజ్ మోషన్, అంటే పక్కలో తనకు తెలియకయే నీళ్ల విరేచనము అగును. విత్ వెరీ బ్యాడ్ స్మెల్ ఆఫ్ డీకంపోజింగ్ ఫ్లెష్, నీచు మురుగుతున్న వాసనతో కానీ, లేకపోతే లైక్ ది స్మెల్ ఆఫ్ గట్టర్, మురుగు కాలువ పెంట కుప్పలు కదిలిస్తూ ఉన్నప్పుడు ఉన్న వాసనతో కానీ మోషన్ అవుతుంది. చిగుళ్ల మీద రక్తం, బ్లీడింగ్ అండ్ ది గమ్స్. రూస్టాక్స్ 200 సింగిల్ డోస్. రూస్టాక్స్ 200 ఒకటే ఒక మోతాదు. సామాన్యంగా 7-8 గంటల తర్వాత నుండి మందు పనిచేయటం మొదలెట్టి మనకు లక్షణాలు తెలుస్తాయి. ఓపియంలా కాదు, వాల్యూమ్స్ తయారు చేసి అమ్ముకుంటానికి చక్కగా పనికొస్తాయి. అంటే కవిత్వం ఎట్టా బాగా రాయాలి అంటే హాయన్ అన్నట్టు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం పీడ వదిలిపోయాను. అసలు దాని జోలికి పోటీ అన్నాడు. అలా ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే మళ్ళీ జన్మలో కావ్యం అంటే ఏమిటిని అడగడం వాడు. అదేదో డాక్టర్ చూసుకుంటాడు ఆ టెక్నికల్ టర్మ్. నెక్స్ట్ ఇది 2 ఏళ్ళు 14 సంవత్సరాల వయస్సు, 7 ఏళ్ల తర్వాత నుంచి 14 ఏళ్ల నుంచి తగులుకుంటాయి. సామాన్యంగా 7 ఏళ్ల లోపల మలేరియా జ్వరములు రావడం చాలా తక్కువ ప్రాబబిలిటీ. అక్కడి నుంచి 7 ఏళ్ళు 14 లోపల వచ్చేసి 7, 3, 21, 7, 4, 28 అట్లా ఎక్కాల్సి అవుతాయి. యాస్మాటిక్ మొదటి చిన్నప్పుడు రావచ్చు. దాన్ని చాలా గౌరవమైన పేరు పాల ఉపసం అంటారు. చిన్నప్పుడు వస్తే పాల సముద్రం, పెరుగు సముద్రం అన్నట్టుగా పాల ఉపసం. ఇన్ఫెంటైల్ యాస్తమా, పుట్టంగానే ఒక కొడుకు వస్తుంది పాపం. సఫకేటింగ్ ఆక్సిజన్ అది పెట్టి నానా గందరగోళం చేసి ఏదో బతికితే నీ కొండకు వస్తామని ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేదా ఒక్కొక్కప్పుడు ఆడపిల్లలకి కనుకైతే ప్యూబర్టీ ఏజ్ వస్తూ ఉండగా టకామని అటాక్ చేస్తుంది వేస్తాం. ఇంకా వదలదు. లేదా ఆ ఏజ్ వదిలితే లేడీస్కి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అటాక్ చేస్తుంది. అంటే హార్మోన్స్ ఎప్పటి నుంచి అయితే డిస్టర్బ్ అవుతాయో అప్పటి నుంచి. లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కానీ ఫస్ట్ డెలివరీ నుంచి కానీ అటాక్ ఇట్లా. ఇలాగా మేజర్ చేంజెస్ ఇన్ లైఫ్ మేల్స్ కంటే ఫిమేల్స్కి బాడీలో ఎక్కువ కనుక ఇట్లాంటివి స్టార్ట్ అయ్యేటువంటివి ఎక్కువ రైలు స్టేషన్లు ఫీమేల్ లైఫ్లో ఉంటాయి. అంటే పెద్ద మనిషి అయ్యేటువంటి టైంలో కానీ, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయ్యేటువంటి టైంలో కానీ, గర్భిణీ అయినప్పుడు కానీ, ప్రసవించినప్పుడు కానీ, లేక బహిష్టులు నిలిచిపోయేటువంటి టైము అంటే మెనోపాజ్, వీటిలలో ఏదో ఒక టైంలో ఈ లోపల ఉన్నటువంటి మయాజమ్స్ తీరనటువంటి దెబ్బతీస్తాయి. ఇది 3 ఏళ్ళు 21 అక్కడి నుంచి మొదలెడుతుంది. 21 నుంచి స్టూడెంట్గా ఉంటాడు. ఫుట్బాల్ ఆడే ఒక్క తందన్నాడు, పట్టేసింది మోకాలు. దెబ్బ తగిలితే పట్టేయడం వేరు, ఫుట్బాల్ తంతే మోకాలు పట్టదు స్టూడెంట్కి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైనా కాల్ ఉంటే తప్ప, మయాజం కాల్ ఉంటే తప్ప మోకాలు పట్టదు. ఆరోగ్యకరమైనటువంటి మయాజమ్స్ లేనటువంటి విద్యార్థి ఫుట్బాల్ బాగా ఆడాడంటే ఇంకాస్త అన్నం ఎక్కువ తిని ఇంకాస్త మంచి గాఢమైన శుభ్రమైన నిద్రపోయి పొద్దునే లేస్తాడు. అంటే ఎగ్జర్షన్ గివ్స్ హిమ్ బెటర్ అపెటైట్ అండ్ బెటర్ స్లీప్. అది దట్ ఈస్ ది టెస్ట్. హెల్త్ ఉందంటే మయాజం లేదంటే. హెల్త్ బాగులేదు, బై బర్త్ వాడు కంజెనిటల్ గా మయాజం ఉన్నది అంటే ఎగ్జర్షన్ గివ్స్ హిమ్ సిక్నెస్ అండ్ డిస్టర్బ్స్ హిస్ స్లీప్. ఈ రెండు ఆపోజిట్ అవుతాయి.
చిన్నప్పటి నుంచే మనకు తెలుస్తాయి. పిల్లలు ఏది పెడితే అది తినేసేవాళ్ళు ఉన్నారు. పెరుగున్నాం తినేస్తారు, ఆవకాయ ముక్కేసుకుని పొద్దునే కొట్టేస్తాడు, వెళ్ళి బడికి వెళ్ళిపోతాడు. అందుకనే సోరా మన ఫ్యామిలీస్లో ఎక్కువైన కొద్దీ పొద్దున పూట భోజనం చేయటం అనేటువంటి అభ్యాసం తగ్గించేసాం. మన టేస్ట్స్ కూడా అన్సైంటిఫిక్గా డిస్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎవడన్నా 3 మాటలు భోజనం చేస్తున్నాడని చూస్తే ఏ అంటాం. అంటే ఎంత గట్టిగా అన్నామో మనలో అన్ని వన్నెల బంగారం వల్లే అన్ని వన్నెల సైకోసిసో సోరానో సిఫిలిసో మనలో ఉంది అని అర్థం. కానీ ఇప్పటికి కూడా పొద్దున్నే పెరుగోసుకుని అన్నం తిని ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హెల్త్ మీరు చూడండి, అది తినటం వల్ల వాళ్ళ హెల్త్ బాగుండదు. మయాజమ్స్ లేకుండా హెల్త్ బాగుండేటువంటి వాళ్ళు అలాంటి హ్యాబిట్స్ ని లైక్ చేస్తారు. సీక్రెట్ అది. అంటే వాడిని చూసి వీడు కూడా తిన్నాడంటే పడుకుంటాడు. పెరుగన్నం తినేటోడికి మొదటి రోజు తింటాడు, 2వ రోజులు వాంతులు పడతాయి, పుల్లగా లోపల పెరుగు యాజ్ ఇట్ ఈజ్ గా పులిసి వచ్చింది సార్ అంటాడు. కానీ స్లోగా వీడి చేత ప్రాక్టీస్ చేయిస్తే, రొటీన్ గుడ్ హ్యాబిట్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయిస్తే వీడికి హెల్త్ గ్రాడ్యువల్ గా బాగుపడుతుంది. కానీ మయాజం పోదు. ఏమవుతుంది? అణిగి చచ్చినట్టు చెప్పు కింద తేలలే పడి ఉంటుంది మయాజం. ఏమి చేయదు వాడిని అన్నాడు. తెల్లవారుజాము లేచి సన్నీళ్ళు స్నానం చేసి రోజు పొద్దున వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఏదో ఇంటి దగ్గర తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తారు, సాయంత్రం భోజనానికి ఇంటికే వచ్చేటువంటి వాళ్ళు మనం చూస్తాం. వాళ్ళు 80వ ఏట 85వ ఏట కూడా వాళ్ళ స్నానం వాళ్ళు చేసి వాళ్ళ బకెట్ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళు వాళ్ళు రుద్దుకొని వాళ్ళ తొండుగుడ్డ వాళ్ళు దండం మీద ఆరేసుకున్నటువంటి వాళ్ళు ఈనాడు మనం చూస్తాం. వాళ్ళు 80 అయితే 90 అయితే వాడి పని వాడు చేసుకుంటూ కొంచెం నీరసంగా ఉందని కుర్చీలో కూర్చుని కాస్త కాఫీ తాగి శరీరం వదిలేస్తాడు. వీడు తర్వాత వాళ్ళు అక్కడ శరీరం మాత్రం ఉందని తెలుస్తుంది. ఎవడికి తెలియదు వాడు పోతున్నట్టు. హెల్తీ మ్యాన్కి ఇప్పుడు ఫిజికల్ కి మెంటల్ కి వైటల్ కి మధ్య ఉన్నటువంటి గేట్వేస్ లో ముడులు పడటం కానీ పీచు రేగటం కానీ ఉండదు హెల్త్ ఉన్నటువంటి వాడికి. సో ది వైటల్ బాడీ will be silently absorbed into this space vital matter, and the mental body will disappear into this space mind automatically. వాడు పోతున్నట్టు ఎవరికి తెలియదు, పోయాక తెలియాల్సిందే. పండు పండి రాలుతూ ఉంటే ఎలా ఉంటుందో ఉర్వారుకమివ బంధనాత్ అన్నాడు వాడు. అందుకనే మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నాడు. అంటే లెట్ ఇట్ నాట్ బి అన్యాచురల్, లెట్ ఇట్ నాట్ బి సిన్ఫుల్ అన్నాడు. అంటే మేము అపచారములు చేయకుందాము గాక, లైఫ్ తిన్నగా లీడ్ చేస్తాం గాక. మయాజం ఉన్నప్పటికీ కూడా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా చిరున చేతకుండా జబ్బు లేకుండా అలాగే శరీరం సునాయాస మరణంతో వదిలిపెట్టేస్తారు. హ్యాబిట్స్ ఇలా ఉంటాయి, తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఈ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళు ఇలాగే ఉంటారు. లేకపోయినట్లయితే తప్పకుండా ఇమ్మీడియట్ గా వాడు ఫస్ట్ 7 years లోనే బయటపడుతుంది. అందుకనే చాలా దృఢంగా ఆరోగ్యవంతంగా బతికి సునాయాసంగా జబ్బు లేకుండా శరీరం వదిలిపెట్టిన వాళ్ళ పిల్లలు మనవలు ఈ రకంగా సిక్కిలిగా ఉంటాం మనం చూస్తూ ఉంటాం. కారణం అది. అంటే ఆచారకాండ అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి రొటీన్ లో కొన్ని మేజర్ ప్రిన్సిపల్స్ మనం తీసుకుని ఉన్నట్లయితే హెల్త్ అని మనం చెప్పేది, ఫిట్నెస్ అని చెప్పేది మెంటల్ అండ్ ఫిజికల్, అది కంటిన్యూస్ గా ఉంటుంది చనిపోయిందాక. మయాజమ్స్ ఉన్నా సరే లేకపోయినా సరే. కనుక ఆయుర్వేదిక్ అప్రోచ్ అట్నుంచి ఉంది. చెప్పా కదా, ఏది ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది. మనం అన్ని కలుపుకోవాలి. ఆయుర్వేదంలో ఏమిస్తుందంటే, అబ్బాయి నీకు ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎక్కడ అడ్డుకోకుండా ఉండి ఆరోగ్యంగా ఉండి జీవితం 100 ఏళ్ళు కానీ 90 ఏళ్ళు కానీ నీ ఇష్టం ఉన్ననాళ్ళు చివరి క్షణం వరకు ఇట్లా ఉండేటువంటి ప్రొసీజర్ ఇస్తున్నాం, కావాలంటే ఫాలో. అది ఆయుర్వేదం. హోమియోపతి ఏమిటి? ఇంక్యూరబుల్ డిసీజెస్ మనిషిలో ఉంటే క్యూరబుల్ స్టేజ్లోనే పట్టుకునే మెథడ్ ఇస్తున్నాం చిన్నప్పుడే. దాన్ని ఇరాడికేట్ చేసి పెర్మనెంట్ గా క్యూర్ చేసే మెథడ్ ఇస్తున్నాం. తీసుకొని ఆయన ఈ రెండు కలుపుకోవాలి మనం. ఇందులో ఏ సిస్టమ్ గొప్పది అనేది డర్టీ పొలిటికల్ ఐడియా. అంటే ఏ పార్టీ గొప్పది, ఏ మతం గొప్పది అన్నట్టు.
అంటే అది మన పశుత్వమును ఇంకా జంతువులుగా సహా ఉన్నాం అని తెలియజేస్తుంది. మానవత్వంలోకి వచ్చేటికి ఇవన్నీ కూడా కలుపుకుంటాం చేత అవుతుంది. వచ్చే సెంచరీలో మెడికల్ స్టూడెంట్స్ అంటే 21వ శతాబ్దంలో 2082లో మెడికల్ స్టూడెంట్స్ బహుశా చదువుకోవచ్చు అలాంటి సైన్స్. మనం ఇంకా జంతు స్థితిలోనే ఉన్నాం కాబట్టి ఎక్కువ నచ్చదు. యూనివర్సిటీస్ ఆ లెవెల్కి ఎవల్యూషన్లోకి రాలేదు కనుక ఇప్పుడే రావు. కనుక శాస్త్రీయ విద్యా విధానము అనే మాట 21st సెంచరీ మధ్యలోకి మన మనవలకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అరిచి పులుముకునే శాస్త్రీయ విద్యా విధానం అంతా గోడల మీద తప్ప మనుషుల మీద కాదు. స్లోగన్స్ తప్ప సత్యములు కావు. మన సోరా తప్ప, మన సైకోసిస్ తప్ప, మన మెంటల్ ఈచ్ తప్ప ఏమి కాదు, ఎక్కడా లేదు. మన లైఫ్కి అప్లై కాంది స్లోగనైజ్ చేస్తే సత్యం అని ఎట్లా అనుకుంటాం? అందుకని ఊరికే వెష్టపడి లాభం లేదు. సైలెంట్గా థింక్ చేసి మీ పిల్లలకి ఈ అడ్వాన్స్మెంట్కి ఏ రకమైన ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలరో, ఎలా వాళ్ళని సర్వీస్ మీరు చేసి ఫిట్నెస్ చూపించగలరో, దాని విషయంలో కాంప్రమైజ్ లేకుండా నిర్దాక్షిణ్యంగా మీరు ఇవ్వదలుచుకున్న ఎడ్యుకేషన్ మిగతాది కొట్టి తొక్కి అవతల పారేసి మీరు ఇవ్వదలుచుకున్న ఎడ్యుకేషన్ ఇవ్వటం నేర్చుకుని అది మీరు తయారవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్. You need not spare any institution if it is an enthroned error or enshrined ignorance. దానికి కావలసిన జనరేషన్. ఈ అనాలిసిస్ చాలా అవసరం. ఆయుర్వేదంలో ఇచ్చిన ఆ అనాలిసిస్ చాలా అవసరం. ఆ రెండింటి సమన్వయం మనకు చాలా అవసరం. తర్వాత హిపోక్రటస్ రాసినటువంటి పుస్తకాలు డైరెక్ట్ గా మనం చదువుకుంటాం చాలా అవసరం. అంటే ఎవరి బొమ్మ అయితే పెట్టుకుని మనకు ఎలోపతిలో సీట్లు అమ్ముకుంటున్నామో ఆయన హిపోక్రటస్. ఆయన బొమ్మ పెట్టుకుని హిపోక్రసీ చేస్తున్నాం మనం. అంటే ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ లో ఏవి మనం చూసుటలేదు. ఆయన రాసిన డైమెడికా పిల్లల చేత తప్పనిసరిగా చదివించవలను. అలాగే పారాసిలిస్ రాసినటువంటి మెడికల్ పుస్తకాలు చదివించవలను. ఇది అంటే న్యూ ఎరా హీలింగ్ అని దానికి నేను ఆశించి పేరు పెట్టాను 10 ఏళ్ల కిందట. అంటే నవయుగ స్వస్థ వృత్తము ఒకటి. దానికి టెక్స్ట్ బుక్ తయారు చేస్తున్నాం. జెనీవాలో మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేస్తున్నాం ఆ కోర్సు డాక్టర్స్కి. అంటే అట్నుంచి ఇక్కడికి వస్తే కానీ మనం వినం గనక, మన సెకండ్ హ్యాండ్ బ్రెయిన్స్ గనక ఇండియన్సే. తెల్ల దేశాల నుంచి ఇక్కడికి వస్తే తప్ప వినం. ఆ బానిస కుక్క బుద్ధి మన రక్తంలో ఉంది. అందుకని అట్నుంచే రావాలి. ఇప్పుడు వీటిలలో నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వీళ్ళలో చిన్నతనంలో ఇవన్నీ ఉంటాయి. ఒక వయస్సు వచ్చి ఫ్యామిలీ లైఫ్ వచ్చినప్పటి నుంచి నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి వీడికి. గౌట్. ఇంకా వీళ్ళ ఫ్యామిలీని మీరు తెలుసుకునే పద్ధతి ఎలాగా, అది కూడా అది చాలా అవసరం. మరి అంటే ఇవన్నీ తెలుసుకుని ఈ రకంగా ట్రీట్మెంట్ ఇస్తే కెంటు హ్యానిమన్ చెప్పినట్లు కంప్లీట్ గా వాడికి వాడి తర్వాత జనరేషన్స్ కి ఇంకా ఉండదు, మయాదం లేదు, క్యూర్ అయిపోతుంది. ఇంకా ఒక కేటగిరీ రెస్ట్లెస్ గా ఉంటారు ఆ ఫ్యామిలీ వారంతా. హైపర్ ఇంటెలిజెంట్, హైపర్ యాక్టివ్, ఉండవలసిన కన్నా ఎక్కువ చురుకుగా, తర్వాత తక్కువ ఆహారము స్వీకరించుతూ ఉంటారు. పొద్దుస్తమాను పగలంతా వాడు ఆడుకుంటాడు, రాత్రి 11, 12 దాకా నిద్రపోవడం పిల్లడు, తెల్లవారుజామున 4 గంటలకు లేస్తాడు, తిండి తిండం. తపస్వి జనులు అన్నట్లుగా ఉంటారు, వాయుభక్షణుడు. జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఇలాంటిదని. రెస్ట్లెస్. పేరెంట్స్ దగ్గర టేస్ట్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసునా? వీళ్ళ పేరెంట్సే కదా, కోపడకండి. తప్పనిసరిగా ఈవినింగ్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇంకేముంటుంది? చేంజ్ మైండ్కి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. డైవర్షన్ అంటారు, తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కనుక
ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు అప్లై చేస్తే మనం ఫ్రీక్వెంట్ సినిమా గోయింగ్ ఉన్న ఫ్యామిలీస్ వీళ్ళల్లో ఎక్కువ మంది ఉంటారు. సినిమా గోయింగ్ తప్పు కాదు, కానీ సాయంత్రం అయ్యేటప్పటికి సినిమాకి వెళదాం పాస్ టైం కోసం అని అనుకుంటంలో తప్పుల సంగతి కాదు, తప్పు కాదు, కానీ టీపీ మయాజం ఉన్న ఫ్యామిలీ వాడని ఖచ్చితంగా తెలుసు. కనీసం వారం మొత్తం మీద ఒక మాటో రెండు మాటలో సినిమాలకి వెళ్ళకపోతే పిచ్చెత్తినట్టు ఉండటం సిమ్టమ్. సినిమాకి వెళ్ళటం సిమ్టమ్ కాదు, కానీ వెళ్ళకపోతే పిచ్చెక్కినట్టు ఉండటం సిమ్టమ్. ప్లీజ్ డిస్టింగ్విష్. సినిమాకి వెళ్ళటం అనేది క్యాజువల్ గా మామూలుగా నార్మల్గా వెళ్ళొచ్చు. వరుస 4 రోజులు ఫ్రెండ్స్ ఊరి నుంచి వచ్చారనుకోండి, 10 ఏళ్ల కిందట కలుసుకున్న వాళ్ళు, ఆ 4 రోజులు సినిమాకి వెళితే వెళ్ళవచ్చు. కానీ హీఈస్ జస్ట్ ప్యాసివ్ అండ్ క్యాజువల్. అది సిమ్టమ్ కాదు. కానీ వెళ్ళకపోతే చచ్చిపోయినట్లు ఉంటుంది, అది సిమ్టమ్. మరి కొంచెం డిగ్రీ ముందుకు వెళితే సినిమాకి వెళ్ళకపోతే వాడికి ఆ రోజున డల్గా డ్రౌజీగా ఉంటుంది. ఇంకొంచెం డిగ్రీ ముందుకు వెళితే సినిమాకి వెడదామని అనుకుని వెళ్ళకపోతే తలనొప్పి వస్తుంది. అంటే డిగ్రీస్ పెడుతూ ఉంటుంది. అపాయింట్మెంట్ పెట్టుకుని సినిమాకి వెళదామని వెళ్ళకపోతే, సినిమాకి వెళ్ళకపోతే వాట్ ఈజ్ ఇట్, ఏమిటి పెద్ద ఇన్సిడెంటా? కానీ సాయంత్రం రెడీగా ఉండు సినిమాకి తీసుకెడతాను అని భర్త చెప్పినప్పుడు, ఆఫీస్ నుంచి భర్త ఇంటికి వచ్చి పోనీ ఈవేళ వద్దులే అని అన్నప్పుడు వెంటనే తలనొప్పి రావడం టీబీ మయాజం ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న భార్యకు మాత్రమే. వెడదాం అనుకుంటే వెళ్ళకపోతే రాదా? తలనొప్పి రాదు. అన్ని తలకాయలకి రాదు, ఏదో వెదవ తలకాయ అయితేనే వస్తుంది. ఆ తలకాయని బట్టి ఉండదు. బొచ్చ ఏదో ఉంది, ఎక్కడో కొంత మోగిస్తే వేరే మోతుంది. స్టాఫ్ సైక్రియా అప్పుడు ఏం చేయాలి? తలనొప్పికి స్టాఫ్ సైక్రియా 200 ఒక డోసు వేయాలి. అప్పుడు మళ్ళీ సాఫీ చేసి ఇక్కడ పెడతాయి. కానీ ట్రీట్మెంట్ అవ్వలేదు. దేనికైంది ట్రీట్మెంట్? వచ్చిన తలనొప్పిని గురించి కాన్స్టిట్యూషన్ అండర్స్టాండ్ చేసుకుని, కాజేషన్ అండర్స్టాండ్ చేసుకుని వైద్యం చేశాం, కానీ మనిషికి వైద్యం జరగలేదు కదా. కానీ మీకు శాంప్లింగ్ బిజినెస్, బలానా ఫ్యామిలీకి చెందిన వారు అని మీకు తెలుసుకుంటానికి పనికి వస్తుంది. టీబీ ఫ్యామిలీ ఉంది, వెయిట్ చేస్తూ ఉన్నది, ఏదో ఒక ఏజ్లో దంచుతుంది, ఈ లోపల జాగ్రత్త పడండి అనటానికి తెలుస్తాయి ఇట్లాంటివన్నీ. ఇంకా కొంచెం డిగ్రీ ముందుకెడితే శాంప్లింగ్ బిజినెస్ మనకి ఎందుకు, దాని వాల్యూ ఎంతవరకు మీరు ఫ్యామిలీ హిస్టరీని అండర్స్టాండ్ చేసుకుంటానికి పనికి వస్తుంది. ఈ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ అన్ని మీరు అందుకు రాసుకోవాలి. మన దేశాన్ని తల తగ్గింది ఇవి కావు, అందుకోసం కాదు ప్రిస్క్రిప్షన్స్ రాసుకుంటాం. బలానాయన భార్యకి సినిమాకి వెళదాం అనుకుని వెళ్ళకపోతే తలనొప్పి వస్తుంది అని గుర్తుండాలి. లేదా బలానాయన భార్య తీసుకెళ్ళకపోతే తల నేలకేసి కొట్టుకుంటుంది. కొత్త చీరలు ఉన్నా సరే తను చీర కొనకపోతే తల గోడకేసి కొట్టుకుంది. లేదా రుబ్బుడు పత్రంతో బండతో, పచ్చడి బండతో కొట్టుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది సంక్రాంతి పండుగ నాడు. ఎందుకని? షీ హర్టెడ్ హర్ సెల్ఫ్. డాక్టర్ కొట్టుకున్నట్టు చిట్లింది. వాడు పాపం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ పాపం పండుగ పూట పొద్దున్నే నెత్తురు ఏమిటని చూశాడు. మీకు ఇవన్నీ కూడా ఆ ట్రీట్ చేసిన తర్వాత ఇదిగో ఇది దీని సంగతి కథ, ఇది టీబీ మయాజం ఉన్నటువంటి ఫ్యామిలీ సుమా. టీబీలో ఒక స్పెషలైజేషన్ ఇది తెలుస్తుంది. తర్వాత కుర్రవాడిని చదవమన్నాం. వీళ్ళ ఫ్యామిలీలో కూర్చుని ఏ ఫర్ ఆపిల్, ఇట్లా బీ ఫర్ బిస్కెట్. బిస్కెట్ ఏది అంటాడు. అప్పటి నుంచి ఆ బిస్కెట్ పెట్టేసి అప్పుడు వాడు మరి సి ఫర్ క్యాట్ అంటే నో, బీ ఫర్ బిస్కెట్ అంటాడు. అక్కడ అయిపోయింది. అంతకంటే కథ నడవదు పాటల్లో. ఏడాది అయిపోయింది, పాఠం చదవమన్నా రాదు. అందుకని 5 minutes పాఠం చదివేసి నడపడేసి అటు తిరిగి పెడతాడు. వాడి దగ్గర వెళ్ళి కూర్చుంటాడు, వీళ్ళు లాగుతాడు, లేకపోతే ఆ పక్క వెళ్ళిపోతాడు, కాసేపు కనిపించడం. ఇంకా కొంచెం అయిన తర్వాత స్కూల్కి వెళ్ళిరా అంటే, అయితే సాయంత్రం సినిమా తీసుకెళ్తావా అంటే ఏజ్ని బట్టి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి టర్మ్స్. ఇంకా కొంత ఏజ్ వచ్చింది, వస్తే నేను ఈ స్కూల్లో చదవను. ఏం చేత అంటే ఇక్కడ హెడ్ మిస్ట్రెస్ నన్ను తిడుతుంది. నిజమే అనుకుని వీళ్ళు పాపం ఇంకో స్కూల్ మారుస్తారు.
ఓ 6 నెలలు 7 నెలలు అయ్యాడుగా వెళ్ళడు, నేను వెళ్ళంటాడు. ఏం చేతంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు తంతాడు, అక్కడ కుక్క ఉంది. 3 స్కూల్స్ మారుస్తాడు సంవత్సరం అయ్యేటప్పటికి. పేరెంట్స్ నిజం అనుకుంటారు. ఇంతలోకి కొంచెం వెన్ను ముదురుతుంది వీడికి, 12 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి మిగతా మెథడ్స్ తెలుస్తాయి. పొద్దున్నే పెట్టినటువంటి టిఫిన్ తీసుకుని పంక్చువల్ గా స్కూల్కి వెడతాడు, సాయంత్రం పంక్చువల్ గా ఇంటికి వస్తాడు. 6 నెలలు పోయాక మీకు కార్డు వస్తుంది, స్కూల్కి రావటం లేదు మీ వాడని. టీపీ మయాజం ఫ్యామిలీ వెరిఫికేషన్. 6 నెలలు పోయిన తర్వాత ఇంటికి కార్డు వస్తుంది, టోటల్ యాబ్సెన్స్. వీడేం చేస్తున్నాడు, అలా తిరిగి వస్తున్నాడు, చెట్ల కింద కూర్చున్నాడు లేదా రాళ్ల మీద కూర్చున్నాడు, ఏం చేయక్కర్లేదు. కానీ కంటిన్యూస్ గా లా ఆఫ్ పీరియాడిసిటీ అన్నాం చూడండి మనం చెప్పుకున్న వాటిలలో మొట్టమొదట. ఆ లా ఆఫ్ పీరియాడిసిటీ ఏమో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్స్. అంటే రక్తం అంతా మళ్ళీ తిరిగి అక్కడికి రావటం, అక్కడ బాగుపడటం, మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి అక్కడ రావడం, సర్క్యూట్ పూర్తి చేయడం, లా ఆఫ్ పీరియాడిసిటీ. అలాగే ఎక్సలేషను, ఇన్హలేషను, రెస్పిరేషన్, ఇవన్నీ లా ఆఫ్ పీరియాడిసిటీ. హార్ట్ బీట్ లా ఆఫ్ పీరియాడిసిటీ అది. అలాగే నిద్ర పట్టడం, నిద్రలోంచి మెడుకు వచ్చి ఏదైనా పని చేద్దాం అనిపించడం, పని చేస్తే ఆకలి అనిపించడం, తిన్న తర్వాత మళ్ళీ పని చేద్దాం అనిపించడం, సాయంత్రానికి రాత్రి మళ్ళీ నిద్ర రావడం, ఇది పీరియాడిసిటీ. అంటే ఇట్ ఈస్ లైక్ ది రిథమిక్ బీట్ ఆఫ్ మ్యూజిక్. సంగీతంలో లయ తాళము అంటే ఏమిటో ఇది అంతే. లైఫ్ మనకి ఇస్తున్నటువంటి ప్రిన్సిపల్ అది. దానికి దెబ్బ తగులుతుంది ఇక్కడ. 2 రోజులు ఒకే టైంకి స్కూల్కి పెడితే 3వ రోజున వెళ్ళలేడు వీడు. చూసారా? ఎందుకు? బలవంతాన్ని డిసిప్లిన్ పెట్టకుండా అక్కడ కూర్చుని అటెండెన్స్ వేసామనుకోండి. ఇప్పుడు ఈ అటెండెన్స్ రిజిస్టర్లో చూస్తే రెగ్యులర్ గా క్లాస్కి రాలేని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకేదో పనులు ఇన్కన్వీనియన్స్ ఉన్న వాళ్ళని వేరే తీయచ్చు. వాళ్ళు కాక రెగ్యులర్ గా రావటం అనేటువంటి దాంట్లో బ్రేక్, అంటే అది రాలేరు, చచ్చినా సైకలాజికల్ గా దే ఫీల్ లైక్ నాట్ డూయింగ్ ఇట్, వాళ్ళు వేరే తీయచ్చు. అటెండెన్స్ రిజిస్టర్ మనం ఈ 2 నెలలు జరిగిన క్లాసుల్లో తీస్తే మిగతావి ఏమీ చెప్పకుండా వీళ్ళలో ఎవరెవరు టీబీ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు క్లియర్ గా తెలుస్తుంది. పనుండి మానేసిన వాళ్ళు వేరే కనిపిస్తారు మీకు. ఆ పీరియాడిసిటీ దాంట్లో కూడా పీరియాడిసిటీస్ ఉంటాయి చూస్తే. లేదా సౌకర్యం లేక మానేసిన వాళ్ళు, ఇబ్బంది వచ్చి మానేసిన వాడు, అలా కాకుండా టక్కన ఓ రోజున మనస్సున ఏమిటో ఇవాళ వేద క్లాస్కి ఎవడిపోతాడు. దట్ ఈస్ టీపీ మైండ్. మనంతరం మనం అప్లికేషన్ పెట్టుకుని కాలేజీలోనూ కోర్సులోనూ చేరినటువంటి వాళ్ళం. కోర్సు మధ్య అయ్యేటప్పటికీ నేను ఈ కోర్సు చదవను నాన్నగారు 3 ఏళ్ళు 21 దగ్గర నుంచి వయస్సు. మరి మొదట ఎవరు చేరమన్నారు? నువ్వు చేరావా, నాన్నగారు చేరమన్నారా అంటే నేనే చేరాను. మరి ఇప్పుడు ఏమిటి ఇలా అంటున్నావు అంటే ఏమిటో సమ్హౌ ఐ డోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీబీ మైండ్. చూసారా? అంటే మీకు స్టడీ చేసి పట్టుకుంటానికి కావాల్సిన విధానం ఇస్తున్నాను. ఇందులో మనం తప్పని సెంటెన్సెస్ లో పట్టుకుని నోట్స్ లో ఎరగబెట్టుకుని వాటి వల్ల పెద్ద ఎక్కువ లాభం లేదు. మీరు 1 వాల్యూమ్ చదువుకుంటే చాలు. దీనికి హ్యానిమన్ రాసినటువంటి ఇంట్రొడక్షన్ టు క్రానిక్ డిసీజెస్ చాలు. అలాగే కెంట్ రాసినటువంటి లెస్సర్ రైటింగ్స్ చాలు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొంచెం క్లుప్తంగా ఉంటాయి. ఇప్పుడు మనం కోసం కాస్త ఏం చేస్తున్నాం, గోడ మీద ప్రొజెక్టర్తో వేస్తున్నాం, అంతకంటే ఇంకేం లేదు. మనకు ఒకవేళ ఇలాంటివి వింటున్నప్పుడు కొద్దిగా రోషం కోపం వచ్చిన విషయాలు మాత్రం సత్యం, మన కోపం రేపు పోయి మళ్ళీ నచ్చుతుంది. అంటే అప్లికేషన్ దగ్గరికి వచ్చేటికి అవే ట్రూత్ తప్ప మనకు వచ్చే మూడ్స్ ట్రూ కావు. మనకు వచ్చే మూడ్స్ మరి కాస్త కన్ఫర్మ్డ్ గా ప్రూవ్ చేస్తాయి మనలో మయాజం ఉన్నదని. ఇది చేంజ్. కోర్స్ ఫినిష్ చేయడం. 2 ఏళ్ల కోర్సులో కుర్రవాణ్ణి చేరిస్తే వాడి తరం కాదు 2 ఏళ్ళు ఆ కోర్సు చదవడం. అంతకు ముందు జనరేషన్ లో వాడి నాయన బాబాయి వాళ్ళను అతి కష్టం మీద 2 ఏళ్ల కోర్సు ఫినిష్ చేశారు. వీడికి తరం వచ్చేటప్పటికి ఎతి కష్టమైనా ఏం లాభం లేదు, వాడు కోర్సు మార్చాల్సిందే. మహా అయితే 6 నెలలు కోర్సు అంచేత వాళ్ళు ఏం చేయాలి,
ఈ 2 నెలలు 3 నెలలు నేర్పేటువంటి డబ్బా కొట్టి సుత్తి కొట్టే కోర్సులు ఉన్నాయే అందులో చేర్చాలి. ఏదో ఒకటి పూర్తి చేస్తాడు. ఎక్కువ బాగా మాన్యువల్ వర్క్ ఉన్నటువంటి దాంట్లో పెట్టాలి. ఎందుకని హెల్త్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది, ఎప్పుడు కూడా థింకింగ్ మినిమైజెస్ టాకింగ్, థింకింగ్ రెగ్యులేట్స్ టాకింగ్. వీడికి అక్కడ సొల్యూషన్ లేదు. వర్కింగ్ బ్యాలెన్సెస్ థింకింగ్ అండ్ టాకింగ్. ఇది మరి పెద్ద లాస్ట్ ఒకటి. వర్కింగ్ బ్యాలెన్సెస్ థింకింగ్ అండ్ టాకింగ్. థాట్ ని స్పీచ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఫిజికల్ బాడీతో చేసేటువంటి ఫిజికల్ వర్క్ తప్ప నేను వర్క్ చేస్తున్నానని కోతలు కోసే ఇంటలెక్చువల్ వర్క్ మనని ఎన్నడూ రక్షించదు. ఫిలాసఫీ అయినా రక్షించదు, గాడ్ సైన్స్ అయినా, థియాలజీ అయినా రక్షించదు, పొలిటికల్ సైన్స్ అయినా రక్షించదు, ఎకనామిక్స్ అయినా రక్షించదు. ప్రపంచంలో ఉన్న ఈజములు ఆలజీలు అన్నీ కలిసి రక్షించలేవు. ఒక్కటే ఫిజికల్ బాడీని మనం రోజు కొన్ని గంటలు అప్లై చేసేటువంటి మాన్యువల్ వర్క్ మనం పెట్టుకుంటే తప్ప దాని యందు మనసు ఇష్టపడటం లేదు అంటే మయాజం గట్టిగా ఉన్నది అని చెప్పి తెలుసుకుని ఇంకా జాగ్రత్త పడవలసి ఉన్నది. అది అంటే మన చదువుకున్న చదువుకి దీనికి ఏమీ సంబంధం లేదు. చదువుకున్న చదువు ఒక్కొప్పుడు దీనికి అడ్డం వస్తే వస్తుంది తప్ప హెల్ప్ చేయకపోవచ్చు కనుక ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అప్లై చేసి లాభం లేదు. ఫిజికల్ వర్క్ చేయడం మొదలెట్టాలి. అంటే చేత్తో పని మొదలెట్టి చేస్తూ ఉంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ఈ లోపల ట్రీట్మెంట్ నడవాలి. కానీ ఫిజికల్ ప్లేన్ లో వర్క్ చేస్తున్న నాళ్ళు మయాజం అణగి పడి ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయాలి. యోగా ప్రాక్టీస్ లో మొట్టమొదటిగా ఇచ్చేటువంటి ప్రిన్సిపల్ అది, యమము నియమము అనేటువంటి దాంట్లో వాడు ఏం చేశాడంటే యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది తెలుసు కదా హ్యూమన్ సైకాలజీలో అన్నాడు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. మనకు వచ్చేటువంటి థాట్స్ మన ఇష్టం అని కోతలు కోస్తే కోయొచ్చు, కానీ మనకి నచ్చిన విషయాలు మనం నచ్చించకుండా చేసుకుంటాం, కానీ నచ్చని విషయాలు నచ్చింప చేసుకుంటాం, కానీ మన ఇష్టం కాదు. వీఆర్ డాగ్స్ ఆఫ్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా. మన వార్నింగ్ చేసేది యోగా సైన్స్ లో ఏం చెబుతుంది, నీ లైక్స్ అండ్ డిస్లైక్స్ చేతిలో నువ్వు కీలు బొమ్మవి, తోలు బొమ్మవి, నీ ఇంటలెక్ట్ ఇక్కడ నీకు దమిడికి పనికిరాదు, నీ ఎడ్యుకేషన్, ఆల్ ది గుడ్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్, దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఎట్ ఆల్. సాక్షాత్తు బ్రహ్మసూత్రాలు చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, శర్మన్ ఆన్ ది మౌంట్ సూటిగా వారు చెప్పింది చదువుతున్నాం, కానీ ఫిజికల్ ప్లేన్ వర్క్ లేని వాడికి ఇవి ఏవి చదివినా పేపరు దాని మీద ఉన్న కొంత మసిసిరా తప్ప పుస్తకాలు లేవు అక్కడ. అంతే, ఇట్ ఇస్ ఓన్లీ పేపర్ అండ్ ఇంక్, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. కనుక ఒక పాలిథిన్ లేయర్ ఉన్నది మనకు తెలిసినటువంటి గుడ్ థింగ్స్ కింద మన లైఫ్ నడుస్తున్న ప్రొసీజర్ కింద మధ్య. అది దీనికంటదు, ఇది దానికంటదు. ఒక దాంట్లో ఖర్జూర పండు పెట్టి, ఒక దాంట్లో పాత చింతపండు పెట్టి, పోలిథిన్ బ్యాగ్స్ రెండు కలిపి గట్టిగా నొక్కి పుచ్చుకుంటే అది ఇది కలిసిపోయినట్లు కంటికి భ్రమ గొలపవచ్చు, కానీ దాని రుచి దీనికంటదు, దీని రుచి దానికంటదు లాగా మన జీవితం ఎట్లు నడుస్తున్నది అన్నదానికి, మనకు ఏమి తెలుసును అన్నదానికి మధ్యన చచ్చినా చెరగనటువంటి సన్నని నున్నని పొర ఒకటి ఉన్నది. కోపడకండి, తప్పైతే చెప్పండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ ఆఫ్ యోగా సైన్స్. అందుచేత ఏం చేయాలి, నీ డెసిషన్స్ ఉపయోగించి నువ్వు చదువుకున్న మంచి విషయాలు నువ్వు ప్రాక్టీస్ లో పెట్టు, శ్రమపడు, అమలులో పెట్టు. నాన్ సెన్స్. పెట్టగలిగితే మన దాకా ఎందుకు వస్తాడు? నువ్వు జాగ్రత్త పడు, నీ స్నానం నువ్వు చేయి, నీ హ్యాబిట్స్ నువ్వు చేసుకో, నీ పాపాలు నువ్వు పోగొట్టుకో, దైవాన్ని ఆరాధించు, మనస్సు నిశ్చలం చేసుకో. అప్పుడు నా దగ్గర వీడి దగ్గర రావడానికి ఎడవను. మనస్సు నిశ్చలం చేసుకున్న తర్వాత వాడి దగ్గరికి ఎందుకంట, వాడి దగ్గరికే 10 మంది వస్తారు. బాబు నువ్వు మనస్సు నిలవటం లేదని. కనుక ఇక్కడ కావాలి మనకి మిస్సింగ్ లింక్ ఉంది, అక్కడ గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ ఫిలప్ చేసే సైన్స్ కావాలి. అది లేనప్పుడు
కెమిస్ట్రీ, ఫిజిక్స్, టెక్నాలజీ, జువాలజీ, బాటనీ, బయాలజీ ఇవన్నీ కూడా ఊరికే వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏ ఒక్కటి ఉంటే ఇవన్నీ పనికొస్తాయో ఆ ఒక్కటి లేకపోతే ఇందులో దమిడికి పనికిరావు ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయాలి? తెలిసినవి ఉపయోగించడానికి ప్రయత్నం చేయటం కాకుండా ఇదివరకు నీకు ఎలా నడుస్తున్నాయి, వాటిలలోంచి ఎందుకు మార్చుకోలేకపోతున్నావు అన్నటువంటి దాని పేరేమిటి? హ్యాబిట్ అనే దానిలో ఉన్నాం. నాలెడ్జ్ దీని ముందు కాలి కింద బలాదు. హ్యాబిట్ అంటే ఏమిటి? పీరియాడిసిటీ. రోజు అదే పనికి అదే పని అదే టైంకి అదే పని చేస్తున్నావు. ఓ 10 ఏళ్ళు చేశావు. మొదటి రోజున కాఫీ అలవాటు లేని రోజున కృష్ణమాచార్యులు కాఫీ తాగినప్పుడు కొత్తగా ఉంది, మనడు గుర్తురాదు. మళ్ళీ గుర్తు చేసుకుని తాగి 10 ఏళ్ళు తాగాడు. 11వ ఏడు లెక్చర్ ఇస్తూ ఉండగా అక్కడ ఎవడన్నా కాఫీ వాసన వస్తే లెక్చర్ అయిపోతుంది. ఏం చేత? యువర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ డాగ్స్ టైల్ బిఫోర్ యువర్ హ్యాబిట్. కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి? ఇది ఇట్లా ఎందుకు ఉండాలి? మనకి నష్టం కాదా? కాదు. ఇట్లా ఉండకపోతే మనం బతికి ఉండేవాళ్ళం కాము. ఎందుకంటే ఒక మాట శ్వాస నడిచి రెండవ మాట శ్వాస నడవాలంటే హ్యాబిట్ అనేటువంటి దాని వల్లే నడుస్తూ ఉంది. మనకి బతికున్నామంటే పీరియాడిసిటీ అనేది దానివల్ల నడుస్తూ ఉంది. లంగ్స్ లో ఉన్నటువంటి టిష్యూస్ కి, నర్వస్ సిస్టమ్ కి, వెన్నెముకకి, నర్వ్స్ కి ఉన్న సంబంధానికి వీటన్నిటిలో కూడా హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మొట్టమొదటి క్షణంలో జరిగింది గర్భస్థుడైనప్పుడు. ఎక్కడి నుంచి జరిగింది? తల్లి హ్యాబిట్స్ లోంచి, తండ్రి హ్యాబిట్స్ లోంచి మనం హార్మోన్స్, జీన్స్ అనేటువంటి వాటిలోంచి ట్రాన్స్మిట్ అయింది. దాని ప్రోడక్ట్ వీరికి ఆ స్ప్లిట్ సెకండ్ లో హ్యాబిట్ గా మొత్తం అంతా కలిసి బ్లూ ప్రింట్ హ్యాబిట్ సీడ్ పడ్డది. ఆ సీడ్ లో వాళ్ళ ఆజన్మాంతం ఉన్నటువంటి ప్రీవియస్ జనరేషన్స్ నుంచి అన్ని వస్తున్నటువంటి హ్యాబిట్స్ యొక్క టోటాలిటీ అంతా సీడ్ పడ్డది. ఇన్ని అంత సీడ్లో ఎట్లా ఇమిడి ఉంటాయి అంటే మర్రి గింజలో మర్రి చెట్టులాగా. ఏమి శాస్త్రీయ విద్యా విధానం కోతలకు వస్తే లాభం లేదు. మర్రి గింజలో మర్రి చెట్టు, అది శాస్త్రీయ విద్యా విధానం. అంటే ఉందా లేదా మర్రి గింజలో మర్రి చెట్టు? ఉంది, కానీ పొటెన్షియల్ మర్రి చెట్టు ఉంది, కానీ క్వాలిటేటివ్ మర్రి చెట్టు ఉంది, కానీ మర్రి చెట్టు ఇన్ స్పేస్ లేదు గింజలో. ఎంత పడుతుంది అందులో ఆ కాస్తలం? కానీ మర్రి చెట్టు ఇన్ టైం, ఇన్ పీరియాడిసిటీ ఉన్నది విత్తనంలో. ఈ సైన్స్ కావాలి. చచ్చి గీపెట్టుకున్న యూనివర్సిటీలకి ఇంకో 50 ఏళ్ల దాకా రాదు. ఎందుకంటే మనం నేర్చుకున్నది, మన తయారు చేసింది సెటప్ యూనివర్సిటీలు, మన ప్రొఫెసర్ తలకాయలు మనవి కలిసి చాలా చాలా ప్రిమిటివ్ యానిమల్ బ్రెయిన్స్. ఇంకో ప్రొఫెసర్తో మాట్లాడకుండా ఉంటానికి పనికొస్తాయి, కానీ లేదా మన కులం వాడికే ఇంకోటి ప్రొఫెసర్ ఉద్యోగం ఇప్పించడానికి పనికొస్తాయి, కానీ ఒక 100 ఏళ్లు బ్యాక్వర్డ్ గా ఉన్నది మానవ జాతి. మానవ జాతి. మన పుట్టబోయే పిల్లలు ముందుకు వెళతారు. అందుకనే ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి పిల్లకాయలు వాళ్లకు ఉన్నటువంటి అలర్ట్నెస్, అవేర్నెస్ అంతకు ముందున్న జనరేషన్స్ లో లేదు. కానీ ఇలాంటి సంధి యుగాల్లోనే మిస్డైరెక్టెడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలా పేరెంట్స్ గా ఉండాలో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఎలా చిల్డ్రన్ గా ఉండాలో వాళ్ళకి తెలియదు. మధ్య గ్యాప్ ఉంటుంది. ఉండేటప్పటికీ మిస్డైరెక్షన్ కొట్టేస్తుంది. పైగా 1-2 జనరేషన్స్ నుంచి మనం ఇర్రెస్పాన్సిబుల్ వెగబాండ్స్ గా పెరిగాము. పొలిటికల్ ఏజ్ లోకి వచ్చాము ఒక సెంచరీ నుంచి. అంటే ఇంటూ అన్ని ఎగ్గొట్టడం, ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన డ్యూటీస్ ఎగ్గొట్టడం. ఎందుకోసం అని అడిగితే దేశ సేవ చేస్తున్నాం అంటాం. ఈ దొంగ వేషాలు నరజాతి నేర్చుకుని ఒక 100 సంవత్సరాలైంది. అంటే రెస్పాన్సిబిలిటీ షర్క్ చేసి ఇంటలెక్చువల్ గా ఓవర్ గ్రో అవటం అనేటువంటి సోరిక్ డిసీజ్ మ్యాన్ కైండ్ కు బాగా ముదిరినది. మళ్ళా తప్పకుండా క్యూర్ అవుతాయి. ఎందుకంటే వెన్ వీ కమ్ టు నో ఆఫ్ దెమ్ వీ గ్రో అవేర్ మోర్ ఆఫ్ అవర్ సెల్స్ దాన్ ఆఫ్ దోస్ థింగ్స్. అప్పుడు అవి చదివిపోతాయి. అది పాజిటివ్ మెథడ్. అందుకే వాళ్ళు ఇచ్చింది హ్యానిమన్ వాళ్ళంతా చెప్పింది గ్రో అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్, దే విల్ కమ్ టు కంట్రోల్ అన్నాడు. అసలు ఉన్నట్టు అవేర్గా, ఎనిమిది ఉన్నట్టు అవేర్గా కూడా మనం ఉండకపోతే పెరిగిపోతుంది.
మనం చేసే ట్రీట్మెంట్లో వాటి మీద అప్రోచ్ లేకపోయేటప్పటికి వస్తుంది. అది ఇక్కడికి వచ్చి వీడికి ఈ హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ లేకపోతే మనం బతికి ఉండేవాళ్ళం. తండ్రి బతికున్న నాళ్ళు శ్వాస పీల్చాడు, అది ఈ విత్తనంలో ఉంటుంది. తల్లి శ్వాస పీల్చింది, తల్లిదండ్రులకి హార్ట్ బీట్ నడిచింది, మొదలెక్కుని జీర్ణమైంది, ఆకలి వచ్చింది, చూడటం చేత అయింది, వినటం చేత అయింది, పంచేంద్రియ ప్రవృత్తులు చేత అయినాయి, మనస్సు ఊహించడం చేత అయింది. ఈ ఫ్యాకల్టీస్ అన్ని కలిసి ఆ సీడ్లో ఉంటాయి. ఆ సీడ్ పేరే ట్రీ ఇన్ టైం. మనం ఎరుగున్న ట్రీస్ ట్రీ ఇన్ స్పేస్. ట్రీ ఇన్ టైమే పీరియడ్స్. కనుక అక్కడ ఏమన్నా నువ్వు పట్టుకోగలవా, దానికి ఏమన్నా ఎడ్యుకేషన్ ఉందా అని అడిగారు. కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్న కొన్ని జాతులు, ఏన్షియంట్ ఇండియన్ నేషన్, ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ ఏన్షియంట్ చాల్డియన్ నేషన్స్, ఇట్లాంటి 5-6 నేషన్స్. అండ్ దేవర్ వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్. మళ్ళీ మన అన్సైంటిఫిక్ ఏజెస్ వచ్చాక అవి మరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు మనం స్క్రిప్చర్స్ అనే వాటిలో మనకు దొరికేవి. అక్కడ వాడు ఏమన్నాడంటే, హ్యాబిట్ బాగుంది, హ్యాబిట్ వల్ల రెస్పిరేషన్ చేస్తున్నావు బాగుంది, సర్క్యులేషన్ చేస్తున్నావు బాగుంది, హ్యాబిట్ వల్ల నిద్రపోతున్నావు బాగుంది, లేస్తున్నావు బాగుంది, ఇవన్నీ బాగుంది. కానీ అక్కడ ఎవరో మనని మర్డర్ చేయడానికి వెయిట్ చేస్తున్నారట. అంటే మారినాయి ఇవన్నీ. అంటే రెస్పిరేషను రేటు మారింది, హార్ట్ బీటు రేటు మారింది, సడన్ ఫియర్ వచ్చింది, ఇవన్నీ డిస్టర్బ్ అయినాయి. సడన్ యాంగర్ వచ్చింది, అన్నీ డిస్టర్బ్ అయినాయి. సడన్ హేట్రెడ్ వచ్చింది, అన్నీ డిస్టర్బ్ అయినాయి. ఇలా ఒక 100 మాటలు వచ్చితే ఏం చేసావు? యు ఆర్ ఎన్గ్రాఫ్టింగ్ అనదర్ హ్యాబిట్ విచ్ ఈస్ కాల్డ్ ఏ బ్రేక్ ఆఫ్ పీరియడ్స్. చూసారా? రెగ్యులారిటీ అండ్ పీరియాడిసిటీ అనేది హ్యాబిట్ గా నేచర్ మనకి ఇచ్చింది, సహజంగా ఉన్నది. ఇట్ ఈజ్ ఆల్ ప్రోగ్రెసివ్ టు లైఫ్. మనం వీటి వల్ల ఏం చేస్తున్నాం? రిపీటెడ్ గా దాని డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాం. రిపీటెడ్ గా డిస్టర్బెన్స్ కలిగిస్తే ఏమవుతుంది? డిస్టర్బెన్స్ బికమ్స్ ఏ హ్యాబిట్. దట్ ఈస్ స్వరం. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నీకు నచ్చినా నచ్చకపోయినా ఫిజికల్ ప్లేన్ లో రెగ్యులారిటీ అనేది 24 hours లో ఎన్ని ఐటమ్స్ లో ఎస్టాబ్లిష్ చేసుకుంటావో చూసుకునే అన్ని ఐటమ్స్ లో ఎస్టాబ్లిష్ చేసుకో. ఫస్ట్ నుంచి అంటే నీ ఇష్టం. నీకు ఆఫీస్కి వెడుతున్నావా, కాలేజీకి వెడుతున్నావా, అన్నదమ్ములకి ఎక్కువ స్పెండ్ చేయాలా టైము, బయట ఎక్కువ స్పెండ్ చేయాలా, ఫాదర్కి ఎక్కువ స్పెండ్ చేయాలా, మొత్తం నీ సెటప్ వర్క్ చూసుకో. చూసుకున్న తర్వాత నువ్వు ఎక్కడెక్కడ ఉండాలో రోజు మొత్తం మీద మెయిన్ ఐటమ్స్ వేసుకో. వేసుకుని ఆ వేసుకున్న పాలిగన్ ఉందే మొత్తం అంతా, అంటే పొద్దున్న నిద్రలేచేటికి ఇంటి దగ్గర, అక్కడి నుంచి కాలేజీకి, అక్కడి నుంచి సాయంత్రం నాన్నగారి దగ్గరికి, అక్కడి నుంచి సాయంత్రం సన్సెట్ అయ్యేటప్పటికి ప్లే గ్రౌండ్కి, అక్కడి నుంచి 9ంటికి ఇంటికి, అక్కడి నుంచి రాత్రి భోజనం. ఇట్లా నీ ఐటమ్స్ అన్ని ఒక పాలిగన్ వేసుకోమన్నాడు మైండ్లో. వేసుకుని కన్వీనియంట్ టైం ఒకటి పెట్టుకోమన్నాడు. ఎన్నింటికి నీ ఇష్టం ఉన్నాడు. ఇదేన్నింటికి కన్వీనియంట్ టైం ఒకటి పెట్టుకోమన్నాడు. ఎన్నింటికి నీ ఇష్టం ఉన్నాడు. ఇదేన్నింటికి భోజనం. ఇట్లా నీ ఐటమ్స్ అన్ని ఒక పాలిగన్ వేసుకోమన్నాడు మైండ్లో. వేసుకుని కన్వీనియంట్ టైం ఒకటి పెట్టుకోమన్నాడు. ఎన్నింటికి నీ ఇష్టం ఉన్నాడు. ఇదేంటికి నీ ఇష్టం. ఇలా వేసుకుని ఆ మర్నాడు ఆ టైంకే వెళుతున్నావు లేవో చూసుకో అన్నాడు. వెళ్ళకపోతే కంగారు పడకు అన్నాడు. పడితే ఏమొస్తుంది? నువ్వు ప్రాక్టీస్ చేసేది హ్యాబిట్ కాదు, బీపీ. కంగారు పడితే వచ్చేది. చచ్చిచెడి 7ంటికి అక్కడ ఉండాలి. చచ్చిచెడి ఉండకు, బతికి చెడకుండా ఉండు. అంటే లేకపోతే ఏముంటుంది? నర్వస్ క్రాంకిష్ హైపర్ సెన్సిటివ్ ఫెలో అయిపోతాడు, వీడు ఇన్సేన్ అయిపోతాడు. వెళ్ళాలి, బస్సు అందలేదు, 7ంటికి అక్కడ ఉండాలి, ఏడవద్దన్నాడు. ఇవాళ 7ంటికి అక్కడ లేవు, టుమారో బీ దేర్, డోంట్ వరీ. మరి ఇవాళ సంగతి ఇంకొద్దన్నాడు. చేస్తే ఏమవుతుంది? యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ పాలిగన్. ఇప్పుడు మీరేం చేశారు?
మళ్ళీ మీరు డిస్టర్బెన్స్ ఇన్ పీరియాడిసిటీ అన్న దాని నుంచి యూ హ్యావ్ అచీవ్డ్ వన్స్ అగైన్ పీరియాడిసిటీ చేసేటప్పటికి మళ్ళీ మీ రెస్పిరేషన్ చిన్నప్పుడు ఉన్నట్లు ఉంటుంది, మీ హార్ట్ బీట్ చిన్నప్పుడు ఉన్నట్టు ఉంటుంది. క్రమంగా దే బిగిన్ టు రీగెయిన్ దేర్ రెగ్యులారిటీ అండ్ పీరియాడిసిటీ. అది దాని మీద దెబ్బ కొడుతుంది ట్యూబర్క్యులర్ మయాజం అంటేను. అందుకు అంచేత ఒక 3 నెలలు ఒక 2 సంవత్సరాలు ఒక కోర్సు కంటిన్యూస్ గా చచ్చినా చదవలేడు, పిచ్చి కుక్కలాగా ఉంటుంది వాడి మైండ్. పోనీ ఏదైనా టెక్నాలజీలో చేరితే అంటాడు మధ్యలో, లేదా కెమిస్ట్రీలో చేరుతానంటాడు. ఎట్లా ఎన్నిట్లో అట్లా చేస్తాడు. పోనీ మధ్యలో లేకపోతే ఏదైనా టెంపుల్ సర్వీస్ చేయనా, టెంపుల్ సర్వీస్ పులిహోర తింటాడు వీడు, వీడు చేసేది ఏముంది మహా. లేదా కొంచెం జర్నలిజం నేర్చుకోనా, ఏది రాదు. ఎందుకని ఆల్వేస్ హీ హాజ్ ది హ్యాబిట్ ఆఫ్ బ్రేకింగ్ ది పీరియాడిసిటీ. ఇక్కడ కావలసిన డ్రగ్స్ గ్రూప్ ఏమిటి, ఎలా ట్యాకిల్ చేయాలి, రేపు సెకండ్ అవర్లో చెప్పుకుంటాం. సోరా సైకోసిస్ కలిసినటువంటి వ్యాధుల్లో గ్రాడ్యువల్ అడ్వాన్స్మెంట్ ఎట్లా ఉంటుందో నిన్న ట్రేస్ చేయడం కొనసాగం చేశాం. ఇప్పుడు ఫ్యామిలీలో ఈ ప్రిమిచ్యూర్ డెత్స్ హిస్టరీ దగ్గర నుంచి అవన్నీ కూడా మనం రికార్డ్ చేయాలి ఇన్ఫర్మేషన్ తీసుకుని. అప్పుడే మనకి కేసు బలానా డైరెక్షన్లో అడ్వాన్స్ అయిపోతుంది అని తెలుస్తుంది. రాను రాను వాళ్ళు చాలా ఆర్భకంగా ఉంటాం, మందులు పని చేయకపోవటం మొదలైనవి ఉంటాయి. సామాన్యంగా వాళ్ళకి నన్ను చెప్పుకున్నాం కోల్డ్స్ ఉంటాయి, ఆ కోల్డ్స్ కంటిన్యూస్ గా అలా ఉండిపోతాయి, మందులు వేస్తూనే ఉంటారు, ఆ జలుబు అలాగే ఉంటుంది. తుమ్ములు, దగ్గు, కొంచెం జ్వరం రావటం, తర్వాత 2-3 నెలలు దగ్గు, ఆ దగ్గుకి మందులు వేసి 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 కొంచెం తగ్గినట్లే 1 వారం అయ్యేటి మళ్ళీ కొంచెం జ్వరం రావటం, మళ్ళీ దగ్గు మొదలెట్టడం, ఇలా ఉంటాయి. జలుబులు, దగ్గులు, ఫ్లెమ్ అంటే కళ్ళే కఫం మొదలైనవి. మెంటల్ సిమ్టమ్స్ లో చేంజ్, ఇన్కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇంటి దగ్గరికి అంటే బయట ఎక్కడన్నా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. దే ఫీల్ రెస్ట్లెస్ అట్ హోమ్ అండ్ మోర్ ఇన్కన్వీనియంట్. ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండదు, మనసు హాయిగా ఉండదు. సామాన్యంగా ఈ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళి ఎక్కువ చదువుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర చదువుకోలేరు వాళ్ళు. కంబైన్డ్ స్టడీస్, వీడి ఇంటి దగ్గర కంబైన్డ్ స్టడీస్ వీడు చేయలేడు, ఇంకోటి ఇంటి దగ్గర చేయగలుగుతాడు. ఈ మయాజం లేనివాడి ఇంటి దగ్గర మిగతా మయాజం ఉన్నవాళ్ళు 10 మంది చేరుతారు. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర స్టడీ చేయగలడు, వీడికి ఇంటి దగ్గర చదువు సాగదు అంటాడు. అట్లాగే ఆఫీసుకి పోదాల్సినటువంటి వారు వీళ్ళు పొద్దున 10ంటికి ఆఫీస్ అయితే 7 గంటల నుంచి ఆఫీసుకి బయలుదేరదామని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి టెండెన్సీ ఉంటుంది. ఇట్ ఈస్ అన్ అన్మిస్టేకబుల్ సిమ్టమ్ ఆఫ్ ది మయాజం ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. వాళ్ళ పేరెంటేజ్ లో చూస్తే ప్రిమెచ్యూర్ డెత్స్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. అంటే బాగా ముందు గుర్తించవలసిన పాయింట్స్ ఇవే అని చెప్తున్నా రిపీటెడ్ గా. పేరెంట్స్ లో కనుక సోరా కానీ సైకోసిస్ కానీ చెరో పక్క నుంచి చెరోటీ కానీ ఉన్నప్పుడు చైల్డ్ వాటిలోంచి ఆ కండిషన్స్ లేకుండా కంప్లీట్ గా ఫ్రీ ఫ్రమ్ ది క్రానిక్ మయాజం పుట్టడం అనేటువంటిది 1% కూడా పాసిబుల్ కాదు. మొదటి పాయింట్ అంటే ది బాయ్ ఈజ్ టు బి ట్రీటెడ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఫర్ ది క్రానిక్ మయాజం. ఎందుకంటే అసలు పుట్టంగానే వాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఫ్లెమ్ ట్రబుల్ అను, సఫకేషన్ అను, గాలి ఆడలేదను, బ్లూగా అయిపోయిన ఆక్సిజన్ పెట్టారను, అక్కడి నుంచి మొదలెడతాయి.
అంటే హీ ఈజ్ బాండ్ విత్ సంథింగ్ టు బి ట్రీటెడ్. పుట్టడమే జబ్బు కండిషన్లో పుడతాడు. If I remember well, it is Farrington. But with the due respects to the great genius of Farrington, the method is not homeopathy. రాశాడు కానీ అది పద్ధతి మన అప్పుడు సేఫ్ కాదు. అంటే ఎందుకు మనం ఆ డ్రగ్ ఆ డోస్ ప్రయోగిస్తున్నాం అన్న చోట మనకి ఎక్స్ప్లెనేషన్ లేదు, బేసిస్ లేదు. అందుకని ఎప్పుడు కూడా ఈ ముగ్గురు చెప్పినవి మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు సేఫ్. హ్యానిమన్, కాన్స్టంటైన్ హెరింగ్, కెంట్. అలాగే నేష్ తీసుకోవచ్చు, ఎందుకంటే కెంట్ వెళ్ళిన అడుగుదాడల్లోనే నేష్ వెళ్ళారు, ఈబి నేష్. తప్పకుండా నేష్ రాసినటువంటి లీడర్స్ ఇన్ టైఫాయిడ్ అనేటువంటి చిన్న పుస్తకం ఉంది, అది చాలా మూల్యం టైఫాయిడ్ ట్రీట్మెంట్స్ లో. అలాగే ఇంకొక చిన్న పుస్తకం సల్ఫర్ అని రాశాడు, ప్రత్యేక సల్ఫర్ మీద కంప్లీట్ గా త్వరగా, అదొకటి చాలా ముఖ్యం. వాళ్ళు మనకు బాగా తగినటువంటి వాళ్ళు చదువుకునేది. అలాగే ఎలిజబెత్ రైట్, అంటే ఆయన డిస్కషన్స్ మనం స్టడీ చేసుకుంటాము, మనం తీసుకోవాలి. ఆయన వాడినటువంటి పొటెన్సీస్ లో గురించి మనం ఒక జీనియస్ కింద అప్రిషియేట్ చేస్తూ జాగ్రత్తగా కొంచెం దూరంలో చదువుకోవాలి. వాడటం ప్రయోగం దగ్గరికి చోటికి మాత్రం మనం కెంటనే ఫాలో అవటమే కానీ ఇంకొక మార్గం లేదండి. నేషనల్ ఎందుకు చదువుకుంటామంటే కొన్ని డ్రగ్స్ ని ఇన్ఫర్మేషన్ మనకి మెటీరియల్ మెడికల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, సప్లిమెంటరీగా ఉంటుంది, కాస్త మ్యాగ్నిఫైయింగ్ గా ఉంటాయి అంచేత. అంతేగాని నేను ఎకోనైట్ 50 ఒక డోసు వేశాను అని చెబుతూ ఉంటాడు. మనం అవి తీసుకోకూడదు. మనం ఈ ఎలిజబెత్ రైట్ చాలా సరైనటువంటి పద్ధతుల్లో మనకు గైడెన్స్ ఇస్తుంది. హెలెన్, వన్ ఆఫ్ ది ఫాదర్స్ ఆఫ్ హోమియోపతి, కాన్స్టంటైన్ హెరింగ్ ఎట్లాంటి వాడు, హెలెన్ కూడా అలాంటి వాడే. కీనోట్స్ చాలా రిలయబుల్, చాలా మంచివి, ఎంత మాస్టరీ చేస్తే అంత మంచిది. అలాగే డరోథీ షెపర్డ్ రాసినటువంటి మ్యాజిక్ ఆఫ్ ది మినిమం డోస్ చాలా రిలయబుల్ గా ఉన్నటువంటి మంచి పుస్తకాల్లో ఒకటి. వీళ్లలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కేసెస్ లో పుట్టుక దగ్గర నుంచే ఈ లక్షణాలు కనిపిస్తూ, ముఖ్యంగా టెండెన్సీ ఏ వయసులో అయినా సరే ఇంటి దగ్గర వాళ్ళకి మనస్సు ససిగా ఉండదు. అంతేకాక ఒక ఇంట్లో ఒక ఏడాదో 2 ఏళ్ళు కనుక ఉన్నట్లయితే ఇంకేదన్నా కొత్త ఇంట్లోకి వెళ్లి వర్క్ చేసుకుంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ సాగుతుంది. ఇఫ్ దే చేంజ్ ఏ ప్లేస్, దే ఫీల్ అట్ హోమ్, దే కెన్ వర్క్ మోర్ సైకలాజికల్లీ. క్రమంగా ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినటువంటి లక్షణాల్లో, అంటే తరతరాలకి అడ్వాన్స్ అవుతుంది ఈ ట్యూబర్క్యులోసిస్ మయాజం అనేది క్యూర్ కాకపోతే. బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి కండిషన్ లో మీరు చూసినట్లయితే వాళ్ళకి కనీసం ఏడాదికి 2 మాటలైనా ఇల్లు మారితే తప్ప సైకలాజికల్ గా తిన్నగా ఫీల్ అవడం. దే ఫీల్ సంథింగ్ రాంగ్ విత్ ది ప్రెసెంట్ కండిషన్స్. కొత్తగా మారగానే చాలా ఐడియల్ కండిషన్స్ లో ఫీల్ అవుతారు. ఇల్లు కానీ, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు కానీ, ట్రాన్స్ఫర్ కానీ మారినప్పుడు మనకి పీడ వదిలిపోయింది, మనకి మంచి రోజులు వచ్చినాయి అని ఫీల్ అవుతారు. క్రమంగా 2-3 నెలలు 4 నెలలు గడిచిన తర్వాత ఏమిటో సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్, వీ నీడ్ ఏ చేంజ్, ఏదో పరిస్థితుల్లో మార్పు రావాలి, పరిస్థితులు బాగులేదు అని మళ్ళీ ఏడుపు మొదలు. ఇది అన్అవాయిడబుల్ గా అన్మిస్టేకబుల్ సిమ్టమ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ మయాజం ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, నాట్ లంగ్ ట్యూబర్క్యులోసిస్. అంటే వీళ్ళ ఫ్యామిలీలో తప్పకుండా లంగ్ ట్యూబర్క్యులోసిస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఒక ఉద్యోగంలో ఉండలేరు,
ఏదో ఇంకొక జాబ్కి వెళ్ళిపోతే బాగుంటుంది. మన కండిషన్స్ ఇక్కడ డిస్సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెల్ పెయిడ్, ఇంతకంటే 100 రూపాయలు తక్కువ ఇచ్చినా ఇంకో ఉద్యోగానికి పోతే బాగుండు. ఇలాంటి ఇల్లాజికల్ థాట్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రకారం చేస్తూ కూడా ఉంటారు ఒక్కొక్క కూడా. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా ఫ్రెండ్షిప్ అయినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడాను చాలా మంచివాళ్ళుగా, మంచి హై ఒపీనియన్ ఉంటుంది. క్రమంగా పరిచయం అయ్యి కొన్నాళ్ళైన తర్వాత అతి పరిచయాలు అవజ్ఞ అనేటువంటి సామెత ట్యూబర్క్యులోసిస్ మయాజంకి ఎక్కువ చెల్లుతుంది. ఏమిటో మనం దూరం నుంచి చూసి ఏమిటో అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఏదో చికాకు, ప్రతిదీ తప్పలే కనిపిస్తూ ఉంటుంది మరీ క్లోజ్ గా మనుషులు ఉన్నప్పుడు ఈ ట్యూబర్క్యులోసిస్ మయాజం ఉన్న వాళ్ళకి. ఇవన్నీ ఒక పక్క నుంచి మనం మెంటల్ సెటప్ గమనిస్తూ ఉండాలి. ఇల్లు మారంగానే ట్యూబర్క్యులోసిస్ యజమానురాలు అంటుంది భర్తతో, ఆ ఇంట్లో ఇల్లు గలవాళ్ళు మన్ని తినేశారు సత్యం వాళ్ళతో. ఇక్కడ చూడండి, నిజంగా ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు, ఇంటి వాళ్ళు. ఎన్నాళ్ళు? ఒక వారం రోజులు. ఆ పైన మళ్ళీ ఇక్కడ రబ్బు వస్తుంది వాళ్ళతో. షీ విల్ ఫాలో అవుట్ ఆన్ ది రోడ్. పంపు దగ్గర ఎక్కడో అక్కడ వస్తుంది, ఇల్లు కడుక్కుంటూ ఉంటే, తుడుచుకుంటూ ఉంటే. ఏమండో వీళ్ళు అలాంటి వాళ్ళే. ఎడాపెడ లోపల కూర్చుని వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచేస్తూ ఉంటుంది. ఏమంటే మనం ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపోదాం, వచ్చి 2 నెలలైంది ఇంట్లో. చాలా ఇంపెండింగ్ డేంజర్ ను తెలియజేస్తాయి. అంటే షీ డైస్ ప్రీమెచ్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యూర్డ్. ఆ వచ్చినటువంటిది టీబీ కావచ్చు, ఏదైనా లోపల క్రానిక్ కండిషన్ ముదిరిన తర్వాత అండర్ కరెంట్ గా ఉన్నది, సడన్ గా అక్యూట్ గా ఫీవర్స్ వచ్చి టైఫాయిడ్ లాంటి లక్షణమో ఏదో హెమరేజ్ లాంటి లక్షణమో వచ్చి చనిపోయిందని అనిపించుకోనవచ్చు. కారణం ఏదైనా కనిపించవచ్చు. సమ్ అక్యూట్ డిసీజ్ మే కిల్ హర్, ఆర్ gradually the chronic disease may go into the TB and kill her, or there may be a cancer or gangrene, ఇట్లాంటివి ఏదో వచ్చేస్తాయి, or heart disease. ఇది ట్యూబర్క్యులోసిస్. Yes, wherever there is no adjustability, you have to understand that there is miasm. ఎందుకంటే హెల్త్ ఈజ్ కంకార్డ్, ఇల్ హెల్త్ ఈజ్ డిస్కార్డ్. తప్పదది. అడ్జస్టబిలిటీ లేదు అంటే అవతల వాళ్ళకో అనిపిస్తుంది మైండ్ హెల్తీ ఉన్నప్పుడు. మైండ్ హెల్తీగా అయినప్పుడు అవతల వాళ్ళ బిహేవియర్తో మనకేమిటి సంబంధం? లెట్ us have our own way of doing things. అడ్జస్ట్ కాకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. టోటల్ గా అవుట్లుక్ మారిపోతుంది హెల్త్ వచ్చిన కొద్దీ. అంటే కంప్లైనింగ్ నేచర్ కానీ ఇట్లాంటివి ఉండవు. తర్వాత మిస్రిప్రజెంటింగ్ నేచర్, ఇవన్నీ పోతాయి. తర్వాత ఎవరిని గురించి గ్రీవియన్సెస్ ఉన్నా ఇంకొకళ్ళతో చెప్పడం, ఇవన్నీ కూడా మయాజములు తెలియజేస్తాయి. మిమ్మల్ని గురించి నాకు ఏదైనా నచ్చలేదనుకోండి, వారితో చెప్తాను, ఏమిటండి వారు ఏడు బతికే అలా ఉంది. దట్ ఈజ్ మయాజం. ఎందుకంటే ఇట్ ఈస్ నైదర్ లాజిక్ నార్ మోటివ్. మీ దగ్గర ఉన్న లక్షణం నాకు నచ్చకపోతే మీరు రెక్టిఫై చేస్తే బాగుండనేటువంటి సద్బుద్ధిని తెలియజేయదు. ఎందుకంటే మీతోనే చెప్పుండేవాడిని సద్బుద్ధి ఉంటే. పోనీ లేకపోతే మనకెందుకని మాట్లాడుకూరుకుంటామో తెలియజేయదు కనీసం. అంటే దట్ మచ్ ఆఫ్ హిపోక్రసీ ఈజ్ బెటర్ దాన్ ది అదర్ థింగ్. ఇంకొకటితో చెప్తున్నాం అంటే అర్థం ఏంటి? ఇట్ ఇండికేట్స్ సైకోసిస్. కనుక ఇవన్నీ కూడాను మయాజ్మాటిక్ టెండెన్సీస్ ని తెలియజేస్తాయి. ఒకరి ఆబ్సెన్స్ లో వారిని గురించి మనం వారిలో ఉన్నటువంటి బ్యాడ్ పాయింట్స్, రాంగ్ థింగ్స్ మనం మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా మనలో మయాజం ఉన్నది. లేదా మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్టెడ్ గా మనం విందామని ఇంట్రెస్ట్ మనకు కలిగితే మనం క్యూర్ చేసుకోవాల్సిన మయాజం ఇంకాస్త ఎక్కువ ఉన్నది. ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఇంట్రెస్ట్ దాని మీద ఎందుకు ఉంటుంది? లాజికల్ గా దెర్ ఇస్ నో రీజన్ వై వీ ఎవిన్స్ ఇంట్రెస్ట్ వైల్ అదర్స్ ఆర్ స్పీకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్. ఫలానా వాడు ఫలానా తప్పులు ఇలా ఇలా చేసేట అంటే ఏమిటేమిటి అలాగా. దట్ ఈజ్ మయాజం. అందుకని వీటిలలో ఈ ట్యూబర్క్యులోసిస్ మయాజం వాళ్ళు వచ్చేటువంటి వాటిలో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఉండి
ఇంకొక పక్కన